ఓం నమో వెంకటేశాయ. వాడపల్లి క్షేత్రం అండి ఇది. విమాన వెంకటేశ్వర స్వామి వాడపల్లి కోనసీమ జిల్లాలో ఉన్నది. దేశం నలుమూల నుంచి కూడా ఎంతో విరివిగా భక్తులు ప్రతి శనివారం కూడా దర్శించుకుంటారంటండి. చాలా కిక్కిరిసి ఉంటుందంట. అందుకని ఇప్పుడు పద్ధతి శనివారం కాకుండా ప్రతిరోజు కూడా దర్శించుకుని ప్రదక్షిణలు చేసి మొక్కులు మొక్కుకోవచ్చు అని చెప్పేసి అందరికీ అందుబాటులో ఉండాలని, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని ఈ విధంగా ఏర్పాటు చేశారంటండి. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే 7 వారాల వెంకన్న అంటారంటండి. 7 వారాలు మనం ఏడు ప్రదక్షిణలు చేసి ఒక కోరిక కోరుకొని 8వ వారంకి ఆ కోరిక తీరుతుందంటండి. 8వ వారం తర్వాత మనం అష్టోత్తరం పూజ చేయించుకోవచ్చు. అది ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలంట ముందుగానే. ఈ 7 ప్రదక్షిణలు కూడా మనకి చిల్లర కాయిన్స్ ఇస్తారండి. మనం ఓ 10 రూపాయలు ఇస్తే 7 రూపాయలు చిల్లర కాయిన్స్, పువ్వులు ఇస్తారు. ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క కాయిన్, ఒక్కొక్క పువ్వు, అక్కడ హుండీలు ఉంటాయి, పెద్ద పెద్ద హుండీలు, అక్కడ పెడతామే. లేదంటే మన దగ్గర చిల్లర కాయిన్స్ ఉన్నా అయ్యైనా పెట్టుకోవచ్చండి. అట్లా మనకి ఏ కోరిక ఉన్న సరే స్వామివారికి విన్నవించుకుని సంతానం లేదంటే ఇంకోటి ఏదో ఏ బాధతోనో బాధపడతాం కదండి, ఆర్థిక సమస్యలు, ఉద్యోగాలు లేవో, ఏదో ఒకటి ఆ విధంగా స్వామివారికి మొక్కుకొని ఈ విధంగా ప్రదక్షిణలు చేసి తరించిన వారు ఎందరెందరో భక్తులు ఉన్నారండి. ఆపద మొక్కులు వాడా అని పిలిస్తే చాలు పలికేటువంటి దైవం మనందరికీ అందుబాటులో కోనసీమ జిల్లాలో వేంచేస్తున్నారండి. ఆ పక్కనే కాశీ అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి దేవాలయం కూడా ఉందండి. స్వామివారికి కుడివైపున ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఎంతో మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత వైభవంగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా విరాజిల్లుతూ స్వామివారు అందరి కోరికలు తీరుస్తూ ఈ విధంగా వాడపల్లి వెంకన్నగా ప్రసిద్ధి పొంది మనందరినీ కాపాడుతూ ఉన్నారు. రావులపాలెం నుంచి బస్సులు ఉంటాయండి. రావులపాలెం నుంచి ఎక్కువగా ఉంటాయి, ప్రతి అరగంటకు కూడా ఉంటాయండి బస్సులు. అందరూ దర్శించుకుని తరించి చక్కగా మన కోరికల్ని స్వామివారికి విన్నవించి కోరికలు తీరాక 8వ వారం అష్టోత్తర పూజ చేయించుకోవాలంట. ఆ అష్టోత్తర పూజ ఆన్లైన్లో మాత్రమే దొరుకుతుందటండి. ఈ విధంగా స్వామివారిని అందరం కూడా దర్శించుకుందాం, తరిద్దాము. స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని. ఓం నమో వెంకటేశాయ.